డ్రగ్స్ కేసుల డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను సిట్ ప్రశ్నిస్తోంది. డ్రగ్స్ దంతాల ప్రధాన నిందితుడిగా చెప్తున్న కెల్విన్ నుంచి సేకరించిన మొబైల్ కాల్ డేటా ఆధారంగా ప్రశ్నలు వేయనున్నారు సిట్ అధికారులు. ఎన్ని కాల్స్ లా ఏ సెలబ్రిటీలు డ్రగ్స్ మాఫియాతో ఎంతసేపు మాట్లాడారనే దాని మీద ఆరా తీస్తున్నారు అధికారులు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను సాయంత్రం 5 గంటల దాకా విచారించే అవకాశం ఉంది. పూరిని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, మరో అధికారి శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. కేసుల ఎవరిని విచారించినా దాన్ని రికార్డ్ చేసేందుకు వీలుగా కెమెరాలు, ఆడియో రికార్డర్లను ఏర్పాటు చేసింది సిట్. దర్యాప్తును ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్, డైరెక్టర్ అకున్ సబర్వాల్ పర్యవేక్షిస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చింది సిట్. ఇప్పటికే అందరికీ నోటీసులు పంపింది. ఎవరెవరు ఎప్పుడు రావాలనో స్పష్టం చేసింది సిట్. రేపు హీరోయిన్ చార్మి, ఎల్లుండి ముమైత్ ఖాన్, 22న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు, 23న శ్యామ్ కే నాయుడు, 24న హీరో రవితేజ విచారణకు రావాలని నోటీసులలో చెప్పింది సిట్. ఇక 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్న, 26న నవదీప్, 27న తరుణ్, 28న తనీష్, నందులను విచారించనున్నారు పోలీసు అధికారులు. డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను సిట్ ప్రశ్నిస్తోంది. డ్రగ్స్ దందాల ప్రధాన నిందితుడిగా చెప్తున్న కెల్విన్ నుంచి సేకరించిన మొబైల్ కాల్ డేటా ఆధారంగా ప్రశ్నలు వేయనున్నారు సిట్ అధికారులు. ఎన్ని కాల్స్ లా ఏ సెలబ్రిటీ డ్రగ్స్ మాఫియాతో ఎంతసేపు మాట్లాడారనే దాని మీద ఆరా తీస్తున్నారు అధికారులు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను సాయంత్రం 5 గంటల దాకా విచారించే అవకాశం ఉంది. పూరిని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, మరో అధికారి శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. కేసుల ఎవరిని విచారించినా దాన్ని రికార్డ్ చేసేందుకు వీలుగా కెమెరాలు, ఆడియో రికార్డర్లను ఏర్పాటు చేసింది సిట్. దర్యాప్తును ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్, డైరెక్టర్ అకున్ సబర్వాల్ పర్యవేక్షిస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చింది సిట్. ఇప్పటికే అందరికీ నోటీసులు పంపింది. ఎవరెవరు ఎప్పుడు రావాలో స్పష్టం చేసింది సిట్. రేపు హీరోయిన్ చార్మి, ఎల్లుండి ముమైత్ ఖాన్, 22న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు, 23న శ్యామ్ కే నాయుడు, 24న హీరో రవితేజ విచారణకు రావాలని నోటీసుల్లో చెప్పింది సిట్. ఇక 25న ఆ డైరెక్టర్ చిన్న, 26న నవదీప్, 27న తరుణ్, 28న తనీష్, నందులను విచారించనున్నారు పోలీసు అధికారులు. ఇక డ్రగ్స్ కేసుల విచారణ మీద ఇంకిన్ని వివరాలు సంపత్ చెప్తారు. సంపత్, ఇక పూరి జగన్నాథ్ విచారణ మీద అప్డేట్స్ ఏంటి? ముందు 45 మినిట్స్ అన్నారు, ఇప్పుడు సాయంత్రం 5 వరకు విచారణ ఉంటుందంటున్నారు. విచారణ ప్రారంభమైంది. ఆయనతో పాటుగా వచ్చిన పూరి జగన్నాథ్ కొడుకుని, అట్లాగే తన బ్రదర్, అట్లాగే అడ్వకేట్ ముగ్గురు ఆయనతో పాటుగా విచారణ సమయంలో ఆయనకు అందుబాటులో ఉండేందుకు వచ్చారు. కానీ
వాళ్ళని మాత్రం లోపలికి అనుమతించకుండా కేవలం పూరి జగన్నాథ్ని లోపలికి రమ్మని చెప్పారు. అట్లాగే పూరి జగన్నాథ్ వెళ్ళే టైంలో తన దగ్గర బిలాంగింగ్స్, మొబైల్స్ అట్లాగే వాటిని బయట పెట్టించి లోపలికి వెళ్ళే టైంలో కొంత ప్రొసీజర్ సంబంధించినటువంటి ఒక ఫార్మాట్ని ఆయన చేతికిచ్చారు. ఆ ఫార్మాట్ను ఫిలప్ చేసిన తర్వాత, ఎందుకంటే 67 NDPS యాక్ట్ కింద నోటీసు జారీ చేశారు కాబట్టి ఆ నోటీసు ప్రతిని స్వీకరించినట్టుగా, నోటీసు కాపీని రిసీవ్ చేసుకున్నట్టుగా, అట్లాగే తనలో ఉన్నటువంటి కొన్ని ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాంట్లో దర్యాప్తుకు హాజరైనటువంటి దాంట్లో దర్యాప్తు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా అందులో పొందుపరిచారు. దాంట్లో పొందుపరిచిన తర్వాత వాటిని తీసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక రూమ్లోకి తీసుకెళ్లారు. దీంట్లో ఇన్వెస్టిగేషన్ అధికారులుగా 2 అధికారులు ఉన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ సూర్యాపేటకు సంబంధించినటువంటి అధికారి శ్రీనివాసరావు, అట్లాగే మరో ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఆయనతో పాటుగా మరొక ఉన్నతాధికారి, డిప్యూటీ సూపరింటెండెంట్ సంబంధించిన అధికారి ఒక ఆయన ఉన్నారు. మొత్తానికి 3 టీం సంబంధించినటువంటి అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నల్లో మొత్తం 12 ప్రశ్నలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి ఈ వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా, అట్లాగే డ్రగ్స్ కేసు ఫైండ్ అవుట్ చేసినటువంటి దాంట్లో కెల్విన్ అక్యూజ్డ్గా ఉన్నటువంటి దాని దగ్గరనే ఆయన కాల్ డాటాను బేస్ చేసుకొని ఎంక్వైరీ ప్రారంభమైంది. సో ఆ కాల్ డాటాలో ఆయన నెంబర్లు ఎందుకున్నాయి, ఏ నెంబర్లు ఉన్నాయి, అట్లాగే ఏ సందర్భాల్లో మాట్లాడారు, ఫోటోగ్రఫీని వాళ్ళు రికవరీ చేశారు, ఆ ఫోటోగ్రఫీస్ని చూపిస్తారు. అట్లాగే డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినటువంటి సందర్భాలు, అట్లాగే డ్రగ్స్ పూరి జగన్నాథ్ నుంచి ఇతర నటీనటులు కూడా అలవాటు చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి డేటాబేస్ను కూడా కలెక్ట్ చేస్తున్నారు. సో మొత్తానికి పూరి జగన్నాథ్ ఎపిసోడ్లో జరిగినటువంటి అన్ని వ్యవహారాలను బయటకు తీస్తున్నారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో డ్రగ్స్ వాడడంతో పాటుగా ఈ డ్రగ్స్ ముఠా రాకెట్తో సంబంధాలు ఎట్లా కొనసాగించాలనే విషయాలన్నింటినీ ముందుగా సిట్ అధికారులు తమ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ కావచ్చు, లేదంటే కెల్విన్ అండ్ టీం దగ్గర ఇన్వెస్టిగేషన్లో భాగంగా దర్యాప్తు చేసినటువంటి బయటకు వచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ పూరి జగన్నాథ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఎపిసోడ్కు సంబంధించిన విషయంలో అన్నిటినీ బయటకు తీసి ఆయనకు షో చేయన్నారు. షో చేసిన తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ను లిఖితపూర్వకంగా తీసుకుంటారు. అట్లాగే దర్యాప్తు చేసినటువంటి క్రమంలో ఒక వీడియో రికార్డును కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైనా పోలీస్ శాఖలో దర్యాప్తు చేస్తున్నప్పుడు, సిట్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అది వీడియో రికార్డ్ మోడ్లో దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే ఫర్దర్గా లీగల్ ఇష్యూస్ వచ్చినా, లేదంటే ప్రశ్నించినటువంటి ప్రశ్నావళిని అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారులు ఏదైనా రాంగ్ లైన్లోకి వెళ్లకుండా కావచ్చు, లేదా అట్లాగే ఒకవేళ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిపించింది కాబట్టి ఆయన సహకరించకపోయినా అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. అట్లాగే ప్రశ్నించిన టైంలో రికార్డ్ చేసినటువంటి రికార్డెడ్ ఎవిడెన్సెస్ని కోర్టులో కూడా సమర్పించడానికి అది అనువుగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఎవిడెన్సెస్ కింద కావచ్చు, అట్లాగే ఎంక్వైరీ పార్ట్ కింద కావచ్చు, ఛార్జ్ షీట్లు వేసినప్పుడు కావచ్చు, ఈ సీడీలను కూడా కోర్టుల్లో సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత ఫర్దర్గా ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా కానీ దాన్ని బేస్ చేసుకొని కోర్టు నుంచి అనుమతి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్లోకి వెళ్ళాలంటే లీగల్ ఒపీనియన్ తీసుకోవడం కానీ కోర్టు త్రూలో ఏవైనా ఫర్దర్ ప్రొసీడింగ్స్ చేయాలంటే ఈ అన్ని ఎవిడెన్సెస్ చాలా కీలకంగా ఉంటాయి. కాబట్టి పక్కాగా ఈ కొన్ని గ్రౌండ్స్ ఏవైతే మినిమంగా రెగ్యులర్గా ఫాలో కావాల్సినటువంటి ప్రొసీజర్ మొత్తం కూడా ఫాలో అవుతున్నారు. పూరి జగన్నాథ్కి ప్రశ్నించడానికి 45 నిమిషాల సమయం వ్యవధిని ఫిక్సప్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఆ 45 నిమిషాల సమయాన్ని ఒకేసారి ప్రశ్నిస్తారా, లేదంటే విడివిడిగా ఫేస్ వైజ్గా ఈవినింగ్ వరకు నడుస్తుందనే దానిపైన ఇప్పటివరకు అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. దీంట్లో ఒకటి కౌన్సిలింగ్ పార్టు, రెండవది ఈ ఎంక్వైరీలో భాగంగా నిందితులను అరెస్ట్ చేశారు కాబట్టి దాన్ని డాటాను కలెక్ట్ చేసిన తర్వాత వాటన్నిటినీ ఆయన ముందుంచి దాంట్లో డ్రగ్స్ సేవించాడా, లేదంటే డ్రగ్స్ పర్చేజ్ చేశాడా, సేల్ చేశాడా, నిల్వ ఉంచాడా, ఈ అన్ని కోణాలని వాళ్ళు బయటికి తీస్తారు. బయటికి తీసిన తర్వాత వాటన్నిటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ యాంగిల్స్ని టచ్ చేస్తారు. ఎక్కువగా యాంగిల్స్లో ఒకటి
ఈ నిందితులు ఇచ్చినటువంటి కస్టడీ రిపోర్ట్లో కానీ లేదంటే అట్లాగే కన్ఫెషన్ స్టేట్మెంట్లో కానీ అరెస్ట్ అయినటువంటి సందర్భాల్లో ఈ 12 నుంచి 14 మంది నిందితులు ఇచ్చినటువంటి సమాచారంలో పూరి జగన్నాథ్ డేటాబేస్ ఉంటే ఆ డేటాబేస్ను బేస్ చేసుకొని క్వశ్చనింగ్ చేయడం ఒకటి, అట్లాగే కౌన్సిలింగ్ పార్ట్ చేయడానికి ఒక సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ లాంటి వాళ్ళని కూడా అందుబాటులో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఒక అధికారి కౌన్సిలింగ్ చేస్తారు. డ్రగ్స్ వినియోగం ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, అట్లాగే సొసైటీలో ఎట్లా డ్యామేజెస్ ఉంటాయి, దాంతోపాటుగా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఒకవేళ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే మన చట్టాల్లో ఉన్నటువంటి శిక్షలు ఏంటి, డ్రగ్స్ సంబంధించినటువంటి కేసుల్లో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నార్కోటిక్ కంట్రోల్ సైకోట్రాఫిక్ కింద ఎట్లాంటి కేసులు ఉంటాయనే విషయాన్ని మొత్తం కూడా ఆయనకు వివరించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఈ డ్రగ్స్ సంబంధించిన షార్ట్ ఫిల్మ్స్ని అట్లాగే వాళ్ళ దగ్గర సీడీలను, గతంలో అరెస్టులు కావచ్చు, అట్లాగే దాని తీవ్ర పరిణామాలకు సంబంధించి దేశవ్యాప్తంగా జరిగినటువంటి కొన్ని కేస్ స్టడీస్ ఎపిసోడ్స్ను కూడా టెలికాస్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఓవరాల్ ఎంక్వైరీ ఒకటి, అట్లాగే ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఒకటి, మొత్తం విజువలైజేషన్ రూపంలో తనకు వీడియో ఫుటేజ్ని చూపించడం ఒక పార్ట్. ఈ 3 పార్ట్లు అయిపోయిన తర్వాత ఫర్దర్గా పూరి జగన్నాథ్ మరోసారి రమ్మని దర్యాప్తుకు రావాలని ఏదైనా నోటీసులు ఇవ్వాలనుకున్నా లేదంటే ఒక డేట్ని ఇవ్వాలనుకున్నా కానీ అక్కడ ఉన్నటువంటి అధికారి ఆ డేట్ను ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదంటే కేవలం ఇది ఒకటే డెడ్ లైన్ కింద ఉంటే, ఇది ఒకటే ఇన్వెస్టిగేషన్ డేట్ లైన్ కింద ఉంటే ఫర్దర్గా ఇంటి దగ్గర కానీ లేదంటే ఎప్పుడైనా ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉంటే దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ టాలీవుడ్లో మొదటి నుంచి డ్రగ్స్ వినియోగం పైన మోత మోగుతోంది. గతంలో అరెస్ట్ అయినటువంటి సైడ్ క్యారెక్టర్లు, సైడ్ ఆర్టిస్టులు, రవితేజ సోదరులు కావచ్చు, జీవిత రాజశేఖర్ సంబంధించిన వాళ్ళ బ్రదర్ కావచ్చు, చాలామంది అరెస్ట్లు అయ్యారు. అరెస్ట్లు అయినటువంటి టైంలో ప్రతిసారి కూడా నైజీరియన్ ముఠాలు అరెస్ట్ అయ్యాయి. కానీ ఎప్పుడూ కూడా వాళ్ళ కాల్ డేటాను కలెక్ట్ చేసిన తర్వాత కానీ అరెస్ట్ చేసిన తర్వాత కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. కేవలం ఎంక్వైరీ పార్ట్ అప్పటి వరకే వాళ్ళను అరెస్ట్ అయినటువంటి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం వరకే మా రోల్ ఉంటుంది, మిగతా సంబంధించిన రోల్ తమది కాదు అని చేతులు దులుపుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సిటీలో తీసుకుంటే దాదాపు 27 కేసుల్లో అట్లాంటి సిచ్యువేషనే కనిపించింది. కానీ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈసారి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత నిందితుల దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకోవడం, నిందితులకు సంబంధించిన కాల్ డేటాను సేకరించడం, వాళ్ళ ఫోటోగ్రఫీస్ని అట్లాగే వాళ్ళ ఈమెయిల్స్ని టెక్నికల్గా ఎక్కడెక్కడైతే వాళ్ళకి సంబంధించిన విషయాలని అవన్నీ సేకరించారు. వాళ్ళతో డైరెక్ట్ లింక్స్ పెట్టుకునే సంబంధాలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇండైరెక్ట్గా లింక్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, డ్రగ్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు కావచ్చు, ఈ డ్రగ్స్ దందాల్లో కీలక పాత్ర పోషించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ డేటాబేస్ను మొత్తం కలెక్ట్ చేసింది. 2.5 సంవత్సరాలుగా వీళ్ళు నడిపించినటువంటి కెల్విన్ అండ్ బ్యాచ్ నడిపించినటువంటి దందా పైనకు సంబంధించి మొత్తం ఆరా తీసింది. దాంట్లో విద్యార్థులకు సంబంధించిన పాత్ర తీశారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్కూల్స్, బిజినెస్ స్కూల్స్, అట్లాగే ఇంజనీరింగ్ కాలేజీలు, సెలబ్రిటీలు, సినిమా స్టార్లు, బిజినెస్ మెన్లు, ఇట్లా ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి అందరికి సంబంధించిన డేటాబేస్ తీసింది. దాన్ని బేస్ చేసుకొని ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉన్నటువంటి 67 ఎన్డీపీఎస్ యాక్ట్ కింద డ్రగ్స్ వినియోగించినా సేవించినా వాళ్ళకు నోటీసులు ఇవ్వడానికి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద రైట్ ఉంది కాబట్టి ఆ రైట్ను యూజ్ చేసుకుని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు జారీ చేసింది. మొత్తానికి డ్రగ్స్ సేల్ చేయడం, డ్రగ్స్ దందా నడపడమే కాదు, డ్రగ్స్ వాడిన ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ముందు బాధ్యులుగా నిలవాల్సిన పరిస్థితి ఉంటుందనేది ఈ ఇష్యూ చెప్పకనే చెప్పింది. మొత్తానికి పూరి జగన్నాథ్తో ఈరోజు 19th నుంచి 27th వరకు కాబట్టి పూరి జగన్నాథ్తో మొదలైన ఎపిసోడ్ మొత్తం కూడా 40 మంది వరకు సినిమా ఇండస్ట్రీ, సెలబ్రిటీలకు సంబంధించిన పాత్ర ఉందని చెప్పారు. కేవలం ఇప్పటి వరకైతే 8 నుంచి 12 మంది వరకు మాత్రమే నోటీసులు జారీ చేశారు. దాంట్లో మొదటి వాడిగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ హాజరయ్యారు. పూరి జగన్నాథ్ గతంలో కూడా అంటే ఎప్పుడైతే ఈ డ్రగ్స్ ట్రాక్ తెరపైకి వచ్చిందో ఒక్కొక్క నటులు వాళ్ళ సంబంధించిన రిలేటివ్స్ తెరపైకి వచ్చి మాకు సంబంధం లేదంటూ చెప్పే ప్రయత్నం చేశారు. డ్రగ్స్లో మేము సేవించలేదు, కనీసం సిగరెట్ కూడా తాగే అలవాట్లేదు, మాకు డ్రగ్స్ తీసుకుంటామని వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాత్రం ఆఫ్ ది రికార్డులో ఆధారాలు సేకరించాం, ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ బేస్ చేసుకొని నోటీసులు ఇచ్చాం, వాళ్ళు వచ్చినప్పుడు ఆ నోటీసెస్ సర్వ్ చేశాం కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఎవిడెన్సెస్ షో చేస్తాం. అట్లాగే ఈ వీళ్ళతో సంబంధాలు ఏమేమి ఉన్నాయి, ఫోటోగ్రఫీస్ ఏమున్నాయి అవన్నీ కూడా షో చేసిన తర్వాత వాళ్ళు అడుగుతామని చెప్పారు కాబట్టి సో అవన్నీ చూపించిన తర్వాత వాళ్ళకు మాట్లాడడానికి కూడా స్కోప్ ఉండదు. ఇప్పటి వరకు అయితే వాళ్ళతో పాటుగా అంటే పూరి జగన్నాథ్ వచ్చినటువంటి వాళ్ళ బ్రదర్ వచ్చాడు, అట్లాగే వాళ్ళ కొడుకు వచ్చాడు, ఆయనతో పాటుగా ఒక అడ్వకేట్ కూడా వచ్చారు. కానీ ఎవరిని కూడా లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇది పర్టికులర్గా ఇండివిజువల్గా అటెండ్ కావాల్సినటువంటి సెషన్ అనేది వాళ్ళు చెప్పారు. కౌన్సిలింగ్ పార్ట్ అట్లాగే
దీంట్లో ఎంక్వైరీ పార్ట్ 2 ఉంటాయి కాబట్టి ఆ రెండింటిని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తరఫునే చేస్తున్నారు. ఒక ప్రైవేటు సైకియాట్రిస్ట్ని కూడా ఎంగేజ్ చేసుకొని తనను కూడా కౌన్సిలింగ్ పాటిస్తున్నారు. మొత్తానికి 3 ఫేజుల్లో ఒకటి క్వశ్చనింగ్ చేయడం, తర్వాత ఈ కౌన్సిలింగ్ చేయడం, అట్లాగే వీడియోగ్రఫీ సంబంధించిన వీడియోస్ని ప్లే చేసి షార్ట్ ఫిల్మ్స్ని, అట్లాగే ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధించినటువంటి వాటి అంటే సెక్షన్ల తీవ్రత ఎట్లా ఉంటుంది, దాంట్లో బాధ్యులు ఎట్లా చేస్తారు, ఇలాంటి అన్ని విషయాలను చెప్పనున్నారు. ఇప్పటి వరకు ఈ సెలబ్రిటీల దానికి సంబంధించిన దాంట్లో కేవలం 2కి మాత్రం ఎగ్జామ్షన్ తెలుస్తుంది. ఈరోజు అటెండ్ అయిన దాంట్లో పూరి జగన్నాథ్ అట్లాగే చార్మి ఇద్దరు హాజరు కావాల్సి, పూరి జగన్నాథ్ చార్మి ఇద్దరు హాజరు కావాల్సి ఉన్న గతంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ మన అకున్ సబరాల్ కూడా ఈ విషయం పైన చెప్పడం జరిగింది. ఇద్దరికి ముమైద్ ఖాన్కి చార్మికి ఇద్దరికి ఎగ్జామ్షన్ ఇచ్చినట్టుగా చెప్పారు. వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వెళ్ళి అధికారులు విచారించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. సో వాళ్ళకు కొన్ని గ్రౌండ్స్ కింద వాళ్ళకు రిలాక్సేషన్ ఇచ్చారు. కానీ మిగతా సంబంధించిన నటులు ఈ సుబ్బరాజు కావచ్చు, పూరి జగన్నాథ్, అట్లాగే శ్యామ్కే నాయుడు, మిగతా నటీనటులు అందరూ కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే దీంట్లో మరో విషయం ఏంటంటే కేవలం పూరి జగన్నాథ్ సంబంధించిన వాళ్ళ కూతురు ఫైర్ అవుతూ కొన్ని పోస్టులు పెట్టింది. దాంతోపాటుగా పూరి జగన్నాథ్ పైన కూడా కొన్ని పోస్టులు మీడియాలో తిరిగాయి. దీంట్లో ఏంటంటే కేవలం మొదట లీకులు ఇచ్చిన దాంట్లో బడా సినీ నిర్మాతలు, సినీ దర్శకుల సంబంధించిన పిల్లలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన లింకులు ఉన్నట్టుగా చెప్పారు. కానీ వాళ్ళను సైడ్ ట్రాక్ చేసి కేవలం వీళ్ళని మాత్రమే పాతదారు చేస్తున్నట్టు ఒక ఆరోపణ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మీద ఉంది. కానీ దీనిపైన ఇప్పటికే గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎవరైనా డ్రగ్స్ రాకెట్లో దాంట్లో ఉన్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా అరెస్ట్ చేయడానికి ఫ్రీ జోన్ ఇచ్చామనేది సర్కార్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అంది. కాబట్టి బహుశా వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుందా లేదా అని చూడాలి. లేదంటే ఎవ్రీ టైం లాగానే కేవలం టైల్స్ను సైడ్ ట్రాక్లో ఉన్నటువంటి సైడ్ యాక్టర్లు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, సినీ నిర్మాతలు అంటే సినిమా ఇండస్ట్రీలో పలుకుబడి లేని వాళ్ళు కావచ్చు, రాజకీయ అండదండలు లేని కావచ్చు, ఇట్లా లేని వాళ్ళని వీక్ వికెట్లను మాత్రమే టార్గెట్ చేసి ఇన్వెస్టిగేషన్ పిలిచి ఇట్లా విచారిస్తారా, లేదంటే మిగతా వాళ్ళని కూడా దీంట్లో భాగస్వాములు చేసి పిలుస్తారా లేదా అని చూడాలి. దీనిపై మాత్రం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇది కేవలం ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి నోటీసులే. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ 2 ఫేజుల్లో నోటీసులు ఇస్తామని చెప్తున్నారు. చూడాలి. అంటే ఒక రకంగా చూసుకుంటే ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో కొంత పురోగతి ఉన్నట్టుగా చెప్పొచ్చు, డెవలప్మెంట్ కనబడుతున్నట్టు చెప్పొచ్చు. ఎందుకంటే కేసులు నమోదు చేయడం వరకు నిందితుల అరెస్ట్. చెప్పండి సంపత్, ఇప్పుడు ఇంట్రాగేట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా అంటే నిందితులుగా చూస్తున్నారా, బాధితులుగా చూస్తున్నారా? ఒకటి అంటే ఈ డ్రగ్స్ కేసులో 2 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు డ్రగ్స్ సేల్ చేస్తున్నప్పుడు, డ్రగ్స్ వ్యాపారాన్ని చేస్తున్నప్పుడు వాళ్ళని డైరెక్ట్గా అరెస్ట్ చేయడం, ఆ డ్రగ్ కంటెంట్ దొరికిన తర్వాత దాన్ని రెడ్ హ్యాండెడ్గా పంచనామా చేసి వాళ్ళని అరెస్ట్ చూపెట్టి రిమైండ్ చేయడం ఒక పార్ట్. రెండోది ఏంటంటే డ్రగ్స్ను ఇతర అంటే వాళ్ళతో పాటుగా వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి అలవాటు చేయడం, అడిక్ట్ చేయడం, వ్యసన పనులను చేయడం ఒకటి. దాంతోపాటుగా ఈ పబ్బులకు సంబంధించి పబ్బులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, క్లబ్బులు కావచ్చు, దాంట్లో డ్రగ్స్ని అవైలబిలిటీ పెట్టి కస్టమర్లకు అందుబాటులో పెట్టి నిర్వాహకుల పాత్ర పోషించడం ఒకటి. సో దీంట్లో 2 రోల్స్లో అరెస్ట్ చేశారు ఇప్పటివరకు. ఒకటేమో ఇప్పటివరకు ఈ మన కెల్విన్ అండ్ బ్యాచ్ సంబంధించిన దాంట్లో డ్రగ్స్ను విదేశాల నుంచి తీసుకురావడం, లేదంటే ఇక్కడ ల్యాబుల్లో తయారు చేయడం, డ్రగ్స్ను సరఫరా చేయడం, కొంతమంది సెలబ్రిటీలకు అందుబాటులోకి తేవడం, దాన్ని దాన్ని మొత్తం కూడా బిజినెస్ కింద దాన్ని సేల్స్ అండ్ పర్చేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ డ్రగ్ పెడ్లర్లు అంటారు. వాళ్ళని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక రీసెంట్గా ఒక పీయూష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆయన తీసుకుంటే కొన్ని పబ్బులను నిర్వహిస్తూ పబ్బుల్లో డ్రగ్స్ని అవైలబిలిటీ పెట్టి కస్టమర్లకు అందుబాటులో ఉంచారు కాబట్టి వ్యాపారంతో చేసిన వాడు ఆయన అరెస్ట్ చేశారు. ఇక వీళ్ళ పార్ట్కి వస్తే మీరు అడిగినట్టుగా డ్రగ్స్ వినియోగించిన వాళ్ళు, సేవించిన వాళ్ళు అంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కాబట్టి డ్రగ్స్ తీసుకోవడం కూడా నేరం కాబట్టి ఎన్డీపీఎస్ 67 యాక్ట్ కింద వాళ్ళకు నోటీసులు సర్వ్ చేశారు. బహుశా మనం అనుకున్న దాని ప్రకారం కానీ, లేదంటే ఆఫ్ ది రికార్డులో న్యాయ నిపుణులు కానీ అధికారులు చెప్తున్న బట్టి వీళ్ళని బాధితుల కోటా కిందనే చూసే అవకాశం ఉంది. అట్లా కాకుండా అంటే కేవలం డ్రగ్స్ సేవించడమే కాకుండా డ్రగ్స్ను ఈ ట్రాన్సాక్షన్స్, సేల్స్, పర్చేసెస్ దాంట్లో కూడా వాళ్ళకి లింకులు ఉంటే మాత్రం ఆ ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అవసరమైతే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ మనకున్న సమాచారం వరకు ఇప్పటివరకు అయితే ఈ సెలబ్రిటీస్ పార్ట్ విషయానికి వస్తే డ్రగ్స్ వాడిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళంతా కూడా డ్రగ్స్ యూజ్ చేశారు కాబట్టి యూజ్ చేసినటువంటి కోటా కిందనే వీళ్ళను చూస్తారు. సో బాధితుల కింద వీళ్ళను రిహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించడం, ప్రైమరీగా ఎంక్వైరీ పార్ట్లో వీళ్ళ రోల్ను చెప్పడం, అట్లాగే రోల్ చెప్పడంతో పాటుగా ఏమైనా అంటే ఫైన్లు కానీ, లేదంటే శాఖాపరంగా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ శాఖాపరంగా వాళ్ళకి ఏమైనా
ఒకవేళ ఫర్దర్గా గ్రౌండ్స్ కింద పోయి వాళ్ళకి ఏమైనా ఫైన్లు విధించడం కావచ్చు, లేదంటే 4-5 సార్లు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం కావచ్చు, ఫర్దర్గా ఎంక్వైరీకి రావడం కావచ్చు, ఇట్లాంటివి చెప్పే అవకాశం ఉంది. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో తీసుకుంటే ఇద్దరు అధికారులు వాళ్ళని విచారిస్తున్నారు. దాంట్లో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాంట్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శ్రీనివాసరావు, అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ శ్రీనివాస్, వాళ్ళిద్దరూ ఎంక్వైరీ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ కింద ఎంక్వైరీ చేసి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా దానికి సమాధానాలు చెప్పిస్తారు. ఒక ఫార్మాట్ కూడా చేతికి అందించి ఆ ఫార్మాట్ను ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫిలప్ చేసిన తర్వాత ఆ యాక్ట్ కింద తను హాజరై ఈ విచారణకు తను సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అన్నీ కూడా ఇస్తారు. దాని తర్వాత ప్రొసీజర్ ఒకటి మెడికల్ ప్రొసీజర్ ఉంటుంది. దాంట్లో బ్లడ్ శాంపిల్ కలెక్షన్ ఉంటుంది. బ్లడ్ శాంపిల్ కలెక్షన్కి ఎక్కువగా ఆ బ్లడ్ శాంపిల్ కలెక్షన్ తీసుకొని నార్కోటిక్ డ్రగ్స్ వాడినట్టుగా ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అదొక పార్ట్. దాని తర్వాత కొన్ని డ్రగ్స్ సంబంధించిన వీడియోగ్రఫీని డ్రగ్స్ యూజ్ చేస్తే వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి, సమస్యలు ఏంటి, అట్లాగే హెల్త్ కాషన్ కావచ్చు, అట్లాగే NDPS యాక్ట్ కింద డ్రగ్స్ వాడితే ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి, ఎట్లా శిక్షలు అమలు అవుతాయి, దానికి సంబంధించిన దాంట్లో ఇబ్బందులు ఎట్లా ఉంటాయనే విషయంలో కౌన్సిలింగ్ పార్టీ ఇచ్చే అవకాశం ఇవ్వనున్నారు. దాంతోపాటు ఒక సైకియాట్రిస్ట్ కూడా దీన్ని ఎగ్జామిన్ చేసి తనకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వనున్నారు. మొత్తం 45 నిమిషాల పాటు ఈ జరగాల్సి ఉన్న విడివిడిగా అంటే ఫేస్ వైజ్గా 15 మినిట్స్ కింద 3 ఫేస్లుగా ఉంటుంది. కాబట్టి దాన్ని టైం బాండ్ కింద మధ్యాహ్నం, సాయంత్రం, మార్నింగ్ అని చెప్పి దాన్ని విడిగా చూస్తారా, లేదంటే ఒకేసారి 45 మినిట్స్ కంటిన్యూషన్ పార్ట్ ఉంటుందన్నది చూడాలి. ఎందుకంటే ఎంక్వైరీ పార్ట్ సంబంధించి అందరూ అందుబాటులో ఉంటే 45 నిమిషాల పాటు ఎంక్వైరీ కొనసాగుతుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత ఫైనల్గా ఇన్వెస్టిగేషన్ అధికారి ఎవరైతే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన సూపరింటెండెంట్ ఉన్నారో ఆ సూపరింటెండెంట్ మిగతా డేట్ ఇచ్చి ఫర్దర్ డేట్ ఇస్తే కనుక ఆ డేట్ రోజు కూడా మళ్ళీ తిరిగి హాజరు కావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సంపత్.